వస్తున్నా వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. బుడిస్తే డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాటి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते इधर जाते हैं हम बैठ सकते हैं अंदर? बैठ सकते. अच्छा शुक्रिया आप जाओ. आराम से बैठ जाओ. आराम से बैठते हम दोनों आराम से बैठते. దయకు ఇదే మన ఇల్లు, ఇదే మన బారుషా. ఎక్కువ అబ్బా ఇటు ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు. ఇప్పుడు చూడు. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. నేను డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ. హలో ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పని ఇవ్వయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగమన్నమాట. షేడా, మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్న లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గడు ఉన్నాడు. చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా తెరుస్తాను రా. కానీ ఒక్క విషయం ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే, ఎలా ఉంది నా ప్లాన్? మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. నువ్వు అనవసరంగా పుష్పరాజు వదిలిపెట్టావయ్యా. వాడిని అనుమానించింది నువ్వే, వాడిని వదిలిపెట్టింది నువ్వే. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అమ్మాయి దొరకపోక డబ్బులు కూడా వాళ్ళు తనిఖీ వెళ్ళిపోయారు. డబ్బు ఎక్కడికి పోలేదు సార్. పోలేదా? ఎస్, సూట్ కేసు మాత్రం వెళ్ళింది. డబ్బు ఇక్కడే ఉంది, చూడండి. యా, వాళ్ళ ₹1,00,00,000 ఇచ్చేసి మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మా డిపార్ట్మెంట్ పరువు ఏం కాను. అందుకే సూట్ కేసు వాళ్ళకి ఇచ్చాను. డబ్బు ఇక్కడే ఉంది. ఎలా ఉంది ఐడియా? నీకు ఈ పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడయా? ఏం సార్? మనం ఇచ్చిన సూట్ కేసులో ₹1,00,00,000 ఉంటే వాళ్ళు నా విషయం ఏం చేస్తుండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం మోసం చేసామన్న కోపంతో వాళ్ళు నా కూతురు ఏం చేస్తారని టెన్షన్ గా ఉంది. ఛా, భలే పని చేసావయ్యా. పోనీరా బాబు, వచ్చేసారు. మనల్ని పోలీసులు వదిలిపెట్టరు. ఉష పోయింది, కోటి పోయింది. మనకి జైలు శిక్ష తప్పేలా లేదు. నేను ఇంతవరకు జైలుకి వెళ్ళలేదు సాబ్. జైల్లో కొడతారా సాబ్? గంట సేపు కొడతారు, 5 నిమిషాలు ఆపుతారు. ఎందుకు సాబ్? మనకు మంచినీళ్ళు ఇవ్వడానికా? కాదు, వాళ్ళు తాగడానికి. అరే క్యా ఫసా దియా సాబ్ మేరే కో. పోనీ ఏదో డ్రైవింగ్ నువ్వు వచ్చేస్తున్నారా? యారో సాబ్.
Julia. అబ్బా మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు. నేను కొంచెం ట్రై చేయనా? నువ్వు ట్రై చేద్దా? ఓకే मेरी जानू, जानू। मेरी बुलबुल, मेरी सितारा, मेरी गिटारा, గిటారా? ఏం చేయలేదు, ప్రేమించుకున్నాం. ఆనందంలో దీనికి పెక్కేసాను, నేను 2 పెక్కలు వేసాను. మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే లేపుకొచ్చా. గురు, నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేయవా? పెళ్ళి చేస్తా. నువ్వు ఎంత మంచోడు కూడా. దిగరా, చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి, తొందరగా నీకు కూడా పెళ్ళి అవ్వాలి. నా వచ్చతో నీకు పెళ్లి కావాలి. मेरे को तुम मार दे ఉషా. రే శక్తిమాన్, నాకు తెలుసురా నువ్వు వస్తావని. అబ్బా, ఏంటే? ఐ లవ్ యూ రా. అది కొరికి చెప్పాలా? రే శక్తిమాన్, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది ఇంజిన్ కాదురా, మరి ఇంట్లో ఫోన్ ఎవరు తీయట్లేదు. డాడీ సెల్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నారో ఏంటో. బుజ్జి, నాకు అర్జెంటుగా డాడీని చూడాలనుంది. 10 నిమిషాలకి మళ్ళీ ట్రై చేద్దాం. నువ్వు ఇక్కడేంటి? ఇది మా ఊరు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్, వీడిని పట్టుకోండిరా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీకుంటా యారా, నీ కులుకలాడిని వెంటేసుకుని నా కన్ను ఎంచేస్తావా? అవురా, వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా? బుజ్జి చేసి చూపిస్తా. చెల్లెమ్మా, దీన్ని కూడా పట్టుకుని రా. నువ్వు రారా నా బుజ్జి. అయ్యయ్యా, నా బుజ్జి దొరికాడు, నా బుజ్జి దొరికాడు. రేయ్, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదండి. సిరుగాలి చల్లగా దిల్గిల్లి రేయ్, ఇట్రా. అక్కడే ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? मेरी प्यारी, मेरी बुलबुल, मेरी बागमती, मेरी डार्लिंग. రేయ్, ఏంట్రా వాగుతున్నావ్? మీరు ఉండండి. రేయ్, సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా? ఏయ్, చూడు. ఐదోగే నా ఉషా ఫోటో లాగిచ్చి నన్ను కొడతారా మీరు? ఉషా నీకు ఎలా తెలుసురా? ఉషా నేను ఏక్ దూజేకి లియే. మా ఇద్దరి పెళ్లి మా అన్నయ్య గడికి ఇష్టం లేదు. నిన్ను మా అన్నయ్య పంపించాడా? రేయ్, ఈయనెవరో తెలుసా నీకు? ఎవరు? ఉషా వాళ్ళ ఫాదర్. ఉషా? ఉషా వాళ్ళ నాన్నగారు. ఏయ్, ఛీ, ఛీ. చెప్పచ్చు కదా అంకుల్. మీరే మా పెళ్లి చేయాలి అంకుల్. ఇంతకీ ఉషా ఎక్కడుంది? మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి, చాలా భద్రంగా మా గ్యాంగ్ దగ్గర తెచ్చా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కారండా ఉందలే. ఏం వచ్చా రేయ్, రా. మధ్యలో తెంపరు కదా. ఇది ఆ కాదిరి గడి కాలిసే. అయితే దిగండి. కమ్ ఆన్, లెట్ us move. ఏంటంటే అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. చెల్లెని తీసుకురా.
మర్యాదగా విషయం వదిలిపెట్టండి, లేకపోతే నీ ముద్దుల చెల్లెలు ఫినిష్. నా చెల్లెలు చేయొద్దు. అన్నయ్య కన్ను. చూడండి, ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నా చెల్లెలకి వాడికి పెళ్లి జరిగితే చాలు. మీరు ఈ అమ్మాయి తాలూకా అయితే తీసుకెళ్ళిపోండి. రా. వద్దు. కూర్చో. ఆగు. మర్యాదగా మా అల్లుడిని ఉషని వదిలేయండి, లేదా నీ చెల్లెలు సూర్యకాంతం అవుట్. కిడ్నాపర్, దొంగ, ఆ రోజు 10 లక్షలు సూట్ కేసు కొట్టేశావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నా ప్లాన్ పాడు చేస్తావు? మూర్ఖుడా, నీ ప్లాన్ వేరు, నా ప్లాన్ వేరు. మూసుకుని ఉండు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మా బుజ్జిగాడిని ఉషను వదిలేయండి. అమ్మాయిని కావాలంటే వదులు, కానీ ఆ బుజ్జిని మాత్రం వదులుకు. వీళ్ళిద్దరూ పారిపోతారు. మళ్ళీ నేను శబరం చేసి స్నానం చేయకుండా ఉండలేను. మీరందరూ నా గంపుతనే నవీనా, ఇక నాకు అడ్డు రాకు. నాతో చేయి కలిపేవంటే నాకు ఉషకి పిల్లవగానే నీకు ₹1,00,00,000 నేను ఇస్తాను. షట్ అప్. అంకుల్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. అంకుల్, మా అబ్దుల్ ఖాదర్ గారి బండి ఇక్కడ ఉందండి. నాకేదో డౌట్, వెళ్ళం పదండి. టైం వేస్ట్ చేయకుండా మర్యాద క్వశ్చన్ పంపిస్తావా? నీ చెల్లెని లేపేమంటావా? ఏంట్రా ఇది? ఒకళ్ళు పంపించమంటారో ఒకళ్ళు వద్దంటారు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి రా. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా ఉషా, ఒరే బావా, ఆయన పెద్ద మనిషి, మనోడే, ఆయన ఏం చేయకు. తొక్కేం కాదు. మీరంతా ఒకటే. ₹1,00,00,000 అని చెప్పి డమ్మీ సూట్ కేసు ఇస్తావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? మర్యాదగా ₹1,00,00,000 ఇచ్చే. కమా ఇవ్వు. శ్యామ్, ఆ డబ్బిచ్చే. నో సార్, డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని కాపాడితే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. అక్కడ నా కూతురు ప్రమాదం ఉంటే డిపార్ట్మెంట్ పరుగు గురించి మాట్లాడతావేంటయ్యా? నా డబ్బు నా ఇష్టం. ఇవ్వు. కమాన్ కమాన్. శ్యామ్, నో సార్, ఇవ్వను. ఆ డబ్బు దానికి ఎవరు సార్? ఎవరంటాడండి సార్? మర్యాదగా డబ్బు వాళ్ళకి ఇవ్వు. ఎవరు సార్? శ్యామ్, షీ ఇస్ మై డాటర్. నేను ఎవరు సార్? None of your business. ఆ డబ్బు దానికి. ఎవరంటే ఎవరు సార్? శ్యామ్, ఆ డబ్బు. అందరూ దొంగలే దొరికితే, అందరూ దొంగలే దొరికితే. మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించండి, లేకపోతే మేము లేపేస్తాను. వాడిని లేపేస్తే మాకండి లేపేసుకో. భయ్యా, సాబ్, మా వాడిని ఏం చేయకండి సాబ్. వాడు అమాయకుడు సాబ్. వాడికి ఏం తెలియదు సాబ్. ఏయ్, అంత వాడి మూలంగానే జరిగింది. తాగుబోతు వదవా, వాడిని వేసేయండి సార్. మా తమ్ముడు వేసేయమంటావరా? అయ్యో పిస్టల్. ఇంతసేపు నాకు పండు పెట్టావా? సారీ. ఇప్పుడే మర్యాదగా నాకు బుజ్జికి పెళ్లి చేసే, లేకపోతే కాల్ చేస్తా. ఇంకా చూస్తూ ఊరుకుంటావుడే? కాజాయ్ ఈ దగ్గర నోటు కొట్టేయండి. ये हाथ खाली नहीं है, बहुत बुलेट है भैया, बुलेट लेके आना, जल्दी लेके आना. మర్యాదగా నాకు పెళ్లి చేస్తావా? ఎక్కడ? తమ్ముడు, అందులో బుల్లెట్లు ఎవరా? అలాగే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాచేయి. రే బావా, ఆగరా, వాకింగ్ రా, పెళ్లి చేసుకోరా. రే బావా, రే బావా. పట్టుకోరా. సార్ సార్, నాకేం తెలియదు సార్. నా చెల్లెలు పెళ్లి టెన్షన్ లో నేనుంటే నన్ను పట్టుకుంటారేంటి సార్? వదిలేండి సార్. మీరంతా ఒకటే గ్యాంగ్ రా. స్కిల్స్. ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమను? ఇచ్చేయి. ఏమను? అసలు పట్టుకోండి. ఏ జీవని పట్టుకో. అమ్మా జారిపోయా. ఛీ, ఎప్పుడు జారిపోయే పట్ల పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతారని నీకెలా తెలుసు? మరి నిన్ను పట్టుకుంటా బాబు. అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయిరా. చూడు మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు వేసుకున్నావు. ఏయ్, ఆగు. రాళ్ళ ఆగనా, దొరికితే కుమ్మేస్తావు. వదలరా. అయ్యో, నా బుజ్జి నాకు దొరికాడు. నా డార్లింగ్ నాకు దొరికాడు. ఆగమ్మా, ఆగు. వీడిని నీ చేసుకోడు కానీ ఆ ₹1,00,00,000తో నీకు బ్రహ్మాండమైన పెళ్లి కొడుకుని తీసుకొస్తా. రే, ఆ ₹1,00,00,000 కొట్టేదో పదండ్రా. అయ్యా, నా బుజ్జి నాకు కావాలి. నా బుజ్జి నాకు కావాలి. బుజ్జి, బుజ్జి. అందరూ దొంగలే దొరికితే. మరుగుజ్జులు ఎంత ఉంటారు? ఏడు వీడు.
ఆ మూట ఇయ్యి. ఇవ్వను ఆ మూట లాగి ఇవ్వను బాబు ఇవ్వను ఇచ్చాను బాబు. ఇవ్వను బాబోయ్. అయ్ బాబోయ్. బాబు బ్యాగ్ ఏది అవునేది మన బ్యాట్ బాదా? కాల్సరా గుళ్ళయ్యి ఈ అబ్బా అల్లుడు అరవద్దు అరిస్తే ఫోన్ చేస్తా ఎవరా నేనేం చేశానే నువ్వా ఎందుకమ్మా ఎడుతున్నావు? అందరూ కలిసి నా పెళ్లి చెరగొట్టారు. నా పెళ్లి కూడా చెరగొట్టారు. సేమ్ ప్రాబ్లం. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఎక్కడున్నాడు? అందరూ దొంగలే దొరికితే నన్ను పట్టుకుంటారేంట్రా ఆ మూడు తీసుకున్నాడు ఎప్పుడు అట్లా వెళ్ళిపోయాడు అని ఎత్తకండి అందరూ దొంగలే పిచ్చిన కన్నలారా కోటి నాదేరా. కానీ నాకు ఎంతకాలంగా నా పెళ్ళి పోతుంది. మెరీ డార్లింగ్ దివానీ మన ఫస్ట్ నైట్ దుబాయ్ లో. ఓకే నాకు సిగ్గేస్తుంది. రా, కబలించుకుందాం. అదా ఇది కూడా లేవు. ఏమిట్రా ఈ గొడవ? సారీ సార్. అందరిని అరెస్ట్ చేయండి. అక్కర్లేదు ఇదిగోండి ₹1. ఎక్కడా బుజ్జిగాడు ఎక్కడ్రా వాడు? ఉషా ఎక్కడ ఓ ఉషా సార్ ఉషా ఎక్కడ? వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్తాను రండి. వీడి కోసం మళ్ళీ నేను మేకల లారీ ఎక్కి కావాలా? నా వల్ల కాదురా రే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతానంతే. ఆ పని చేయి మా అందరికి దైత్యం వెళ్ళిపోద్ది టిపాసా నాతో